పిచ్చిగా ఉన్నాయి. వాడు నా కడుపు నిండా అన్నం పెట్టాడు, నువ్వు వాడి కడుపు నిండా చివాట్లు పెట్టి పంపావు. ఆలోచించుకో, నువ్వేం చేశావో, ఎంత మంచి పని చేశావో ఒక్కసారి ఆలోచించుకో. వాట్ హ్యాపెండ్? ఏమో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, ఏం జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయి ఫ్యూజ్ పోయింది సార్. అంటే అంత అజాగ్రత్తగా పనిచేస్తున్నారు అన్నమాట. జాగ్రత్త, జాగ్రత్తగా. అలాగే సార్. అయ్యగారు భోజనం అక్కడ పెట్టు. నువ్వు వచ్చావే, సత్యమూర్తి ఏమయ్యాడు? ఈ రోజు నుంచి మీ పనులన్నీ నన్నే చూసుకుంటున్నారు అమ్మగారు. ఐసి పట్టించబట్టారా? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. అదేంటండి, అమ్మగారు స్వయంగా వండి పంపించారండి. ఎవరు వండితే నాకే? నాకు ఆకలిగా లేదని చెప్పాను, నువ్వు వెళ్ళు. కాస్త రుచి చూశారంటే ఆకలి అగ్గిబంటలా వచ్చేసి గిన్నెల మీద కలబడిపోయి. హలో మేనేజర్ గారు, ఆ స్టాక్ ఫైల్ అలా తీసుకురండి, అర్జెంట్. మేనేజర్ గారు, మన స్టాక్ పొజిషన్ చూస్తే ఈ సరుకు మనం పంపించే స్థితిలో ఉన్నట్లేమే ఈ మాసంలో. హలో, రాజేష్ స్పీకింగ్. నేనేనండి. భోంచేశారా? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదండి, మీకు నచ్చేటట్టుగా ఉప్పు కారం బాగా వేసి నేనే చేశాను. కూరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది కనుక్కుందామని ఫోన్ చేశాను. ఇంతకాలానికి నా వంట మెచ్చుకున్నందుకు చాలా సంతోషం అండి. ఉంటాను. ఏంటి తాతారా, ఇలా రా. ఎందుకు అడుస్తున్నావు? మాకు తిండి పెట్టే అయ్యగారు తిండి తినకపోతే మాకు బాధగా ఉంటుంది అబ్బగారు. ఏమిటి నువ్వు అనేది? అదేనండి, నేను క్యారేజ్ పెట్టుకెళ్ళానండి. పోరా, నేను తినను, పోరా అంటే పోరా అన్నారండి. నేను అక్కడికి అమ్మగారు ఎంతో ప్రేమతో చేసి పంపారండి అన్నారు. ఏడ్చింది పోడి ప్రేమ అన్నారండి. పైగా ఆ సత్యమూర్తి గారు తెచ్చిన భోజనమే తింటాను, ఆ భోజనం ముందు ఏ భోజనమైనా బలదూర్ అన్నారండి. అలా అన్నారా? మరి నాతో నేను పంపించిన భోజనం చేశానన్నారే? పెద్దవారు అబద్ధం చెప్తారని నేను చెప్పను, కానీ నిజం చెప్పలేదని మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా ఈ సత్యమూర్తి గాడు అన్నంలో మందో మాకు కలిపి క్యారేజీ మీద మంత్రపు నీళ్లు చల్లి అది పెడుతూ తింటున్నప్పుడు ఏ భూతాల దండకమో రహస్యంగా చదివిస్తున్నాడు. అందుకని ఈ మధ్య అయ్యగారు అబద్ధాలు చెప్పడం మొదలెట్టేశారు. సరే నువ్వు వెళ్ళు. సుజా, సుజా, ఏమిటి అలా ఉన్నావు? నేను ఎట్లా ఉంటే మీకెందుకులేండి. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నాకేమైతే ఏవులండి, మీకెందుకింత ఆలస్యమైంది? ఆఫీసులో కాస్త పని ఎక్కువైంది, అది పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది. అంటే మీరు ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్నారా? అలా అడగడంలో నీ అభిప్రాయం? మరే లేదు, అరగంట క్రితం ఆఫీసుకి ఫోన్ చేస్తే 5 గంటలకే మీరు వెళ్ళిపోయారని చెప్పారులండి. అంటే నా గురించి తెలుసుకోవడానికి ఆఫీస్కి ఫోన్ చేస్తున్నావు అన్నమాట? కాదు, ఆఫీసుకి ఫోన్ చేశాను కనుకనే మీ గురించి తెలిసింది. ఇంతసేపు ఎక్కడున్నారు? ఏ క్షణంలో నేనేం చేస్తున్నాను, ఏ క్షణంలో ఎక్కడున్నాను అన్నీ నీకు చెప్పాలా? కట్టుకున్న పెళ్ళం అడుగుతుంటే ఆ మాత్రం చెప్పకూడదా? అంత ఖచ్చితంగా అడుగుతుంటే అబద్ధమే చెప్పవలసి వస్తుంది, నిజం కాదు. సరేలేండి, ఇంతవరకు అబద్ధమే చెప్పనట్టు మాట్లాడుతున్నారే. మధ్యాహ్నం తాతారావుతో నేను పంపించిన భోజనం తిప్పి పంపేసి ఫోన్లో తిన్నానని బాగుందని చెప్పారే, అది అబద్ధం కాదా? ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అందుకే ఆలస్యమైంది అంటున్నారు, ఇది అబద్ధం కాదా? చెప్పండి, అవన్నీ అబద్ధాలు కావా? అవసరం వస్తే అబద్ధం ఆడకపోవడానికి నేనే సత్యహరిశ్చంద్రుడి కాదు. ఇంతవరకు నీకు 2 అబద్ధాలే తెలుసు, కానీ మన బ్రతుకుల్లో అడుగడుగున అబద్ధాలే ఉన్నాయి. నీ భర్త ఎవరు? కోట్ల ఆస్తికి అధిపతి,
ప్రొప్రైటర్ ఆఫ్ 5 mills, బాస్ ఆఫ్ 500 స్టాఫ్ అంటే ఏమిటో తెలుసా? ఇంత సంపాదించడానికి, ఇంత ఎత్తు ఎదిగిపోవడానికి నదురు బెదురు లేకుండా ఎన్నో అబద్ధాలు ఆడాడు కనుక. ఒకటేమిటి? లాభాల్లో అబద్ధం, లావాదేవీల్లో అబద్ధం, రాసే లెక్కల్లో అబద్ధం. అండర్స్టాండ్? ఇంతెందుకు, నీ మెడలో ఉన్న ఆ వజ్రాలహారం విలువ 3 లక్షలని నీతో చెప్పాను. నిజం అనుకుంటున్నావా? నో. నిజం చెప్పాలంటే దాని విలువ ఎన్నో అబద్ధాలు. నేనేదో అడిగితే మీరెందుకు ఇలా అర్థం లేని వాగుడు వాగుతారు? అర్థం లేని వాగుడు? ఇన్నేళ్లుగా నన్నే అర్థం చేసుకోలేని నువ్వు నా మాటల్ని అర్థం చేసుకో. రాజుతున్న అగ్నిపర్వతం లాంటి నా గుండెల్లో మంటలు వేయి. ఆ మంటలే ఈ మాటలు. నీకు గుర్తుందా? తాగిన మైకంలో గోపాల్ ఏమన్నాడు? మనిద్దరం సుఖంగా ఉన్నట్టు బ్రతుకుతున్నాము అన్నాడు. నిజానికి మనిద్దరి మధ్య శూన్యం తప్ప సుఖం లేదన్నాడు. అవునా? మనిద్దరం భార్యాభర్తలుగా నాటకం ఆడుతున్నామే గాని ప్రేమానురాగాలతో బ్రతుకుతున్నామా? 10 మంది చేత గొప్ప దంపతులు అనిపించుకుంటున్న మనిద్దరి మధ్య మనకే తెలియని అగాధం ఉంది. అంటే మన బ్రతుకులకు అర్థమేమిటి? మోసం, అంతా మోసం. పరువు ప్రతిష్టలకు, డబ్బుకు విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో ప్రేమ అబద్ధం, పెళ్లి అబద్ధం, మనిషి అబద్ధం, మనసు అబద్ధం. మీరు చెప్పినట్లు అవన్నీ అబద్ధాలే కావచ్చు, కానీ మన ఆలు మగలు అన్నది మాత్రం ఈ తాళిబొట్టు సాక్షిగా నిజం. నా భర్త మంచి చెడ్డలు అనుక్షణం నేను కోరుతున్నాననేది నిజం. మీరు తప్ప నాకు ఈ లోకంలో మరేది లేదన్నది నిజం. చెప్పండి, మన ఇద్దరి మధ్య అగాధం ఏర్పడటానికి కారణం మీరా నేనా? మన సంసారంలో శూన్యం ఏర్పడటానికి కారణం మీరా నేనా? మీకు దగ్గర అవ్వాలని నేనెంత తాపత్రయపడ్డా, ఎందుకో మీరే దూరం అవుతున్నారు. మీ మనసులో చోటు చేసుకోవాలని నేనెంత తపన పడ్డా, ఎందుకో మీరు నాకు అవకాశం ఇవ్వటం లేదు. ఎందుకో తెలియకుండానే అపరిచితుల్లా బ్రతికే మన మధ్యకి ఆ సత్యమూర్తి రావటంతో మనం ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాం. ముందు వాడిని మెడ పట్టుకుని బయట గింటేస్తే తప్ప ఈ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. వాడిని తక్షణం బయట పంపు. నా మీద కోపాన్ని ఆ పసివాడి మీద పగలా మార్చుకో. వాడు ఈ ఇంట్లోనే ఉంటాడు. లేదు, వాడి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీకు భర్తగా, ఈ ఇంటి యజమానిగా చెబుతున్నాను, వాడు ఈ ఇంట్లోనే ఉండాలి. మీకు భార్యగా, ఈ ఇంటి యజమానురాలిగా చెప్తున్నాను, వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సుజా, నా ఓర్పుని, సహనాన్ని పరీక్షించండి. నా ఇష్టం వచ్చాడు జరగాల్సింది. జరగకపోతే ఏం చేస్తారు? పశువుల మీద పిడి కొడతారా? సుజా! ఏ చంపుతారా? సుజా! వదలు, నన్ను చంపిన వదలను. నేను చెప్పే ఒక్క మాట వినండి. ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు, నా మాట కాదనుకో అన్నారు మీరు. మీ బిడ్డలాంటి వాడిని ప్రతిమాలుకుంటున్నారు. నా మూలంగానే ఇదంతా జరిగింది. నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా దయచేసి లోపలికి వెళ్ళండి, దండం పెడతాను. Suja, I am sorry. Very, very sorry.
ప్రతిరే రావాలా తొలిరే కావాలా సన్నజారి పొదరింత సన్న